ప్రస్తుతం ట్రాఫిక్ అనేది అందరికీ ఇబ్బందిగా మారినటువంటి పరిస్థితి ఉంది. అందుట్లో ఒక మోస్తరు సిటీస్ నుంచి కూడా మెట్రోపాలిటన్ సిటీస్ వరకు కూడా ఈ ట్రాఫిక్ సమస్య అనేది తీవ్రంగా వేధిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే అభివృద్ధి చెందిన దేశాల్లో చూసుకున్నట్లయితే ఈ ట్రాఫిక్ సమస్యని పరిష్కరించడానికి అలాగనే ఎక్కువ టైం ఏదైతే ట్రాఫిక్‌లో ఇరుక్కొని పోయి కొన్ని అత్యవసర పరిస్థితులు ఏదైతే ఉన్నాయో అలాంటి వాటిని ఓవర్‌కమ్ చేయటానికి ఎయిర్ టాక్సీలని అందుబాటులో వచ్చాయి. అయితే మొట్టమొదటిసారిగా మన ఇండియాలో కూడా ఈ ఎయిర్ టాక్సీ టెక్నాలజీని అభివృద్ధి చేస్తున్నారు. ఏదైతే ప్రస్తుతం మనం చూస్తున్నామో మ్యాగ్నమ్ వింగ్స్ పేరుతో అభిరామ్ ఏదైతే మ్యాగ్నమ్ ఇండస్ట్రీస్ పేరుతో వింగ్స్ పేరుతో అభిరాము ఈ టెక్నాలజీని అభివృద్ధి చేస్తున్నారు. అయితే వీటికి సంబంధించి అసలు ఏంటి, దీనికి స్ఫూర్తి ఏంది, ఎలాగనేది మనం తెలుసుకునేందుకు మనతో పాటు అభిరామ్ ఉన్నారు. సార్ చెప్పండి సార్, అసలు ఇది తయారు చేయాలనే ఆలోచన మీకు అసలు ఎందుకు వచ్చింది? నేను చదువుకునేటప్పుడు భారతదేశంలో నాకు కనిపించిన ముఖ్యంగా 2 మేజర్ థింగ్స్ అండి. ఒకటి, నగర ట్రాఫిక్ అనేది పెరుగుతానే ఉంటుంది రోజుకి. అండ్ ఇంకొకటి టైర్ 2, టైర్ 3 సిటీస్ అనేది కనెక్టివిటీ మనకి రోడ్ ట్రాన్స్‌పోర్టేషన్ పెద్దగా లేదు. ఈ 2 థింగ్స్‌ని పరిష్కరించాలని చెప్పి మేము స్టార్ట్ చేసామండి కంపెనీని. దానిలో మెయిన్‌గా ఫస్ట్ మీరు చూస్తున్న V2 ఇది బ్యాక్ సైడ్ వచ్చరికి V2 అండి. ఇది అర్బన్ ఎయిర్ మొబిలిటీ. ఇదొచ్చరికి నగరం నుంచి ఎయిర్‌పోర్ట్‌కి అండ్ నగరంలో ఒక ప్రాంతం నుంచి ఇంకో ప్రాంతానికి అనుసంధానానికి ఇది బాగా యూజ్ అవుతుంది.